తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మూవింగ్ ఆన్, తాడిపత్రి పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సడన్ గా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నియోజకవర్గానికి తిరిగి రావడము, ఆయన ఇంట్లో ప్రత్యక్షమవడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ తోటి బందోబస్తును పెంచారు. హుటాహుటిన అడిషనల్ ఎస్పీ ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు. జేసీ వర్గం నుంచి రియాక్షన్ రాకముందే పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం ఉంది. ఏడాది తర్వాత సడన్గా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితులున్నాయంటూ తాడిపత్రి నుంచి కేతిరెడ్డిని వెనక్కి పంపించేశారు పోలీసులు. పోలీస్ ఎస్కార్ట్ తోటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి తరలించారు. తాడిపత్రి వెళ్లేందుకు తనకు హైకోర్టు అనుమతి ఉందని పోలీసులతో వాదించారు మాజీ ఎమ్మెల్యే. తాడిపత్రి వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అడిషనల్ ఎస్పీ క్వశ్చన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందన్న సమాచారంతో పెద్దారెడ్డిని భద్రత మధ్య తిరిగి పోలీసులు పంపించేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో తాడిపత్రిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అప్పటి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నా శాంతి భద్రతల కారణంగా పోలీసులు అనుమతించట్లేదు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అలా కోర్టు ఆదేశాలతోటి తాడిపత్రి వచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ఓసారి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినా భద్రత కల్పించలేమంటూ పోలీసులు చెప్పడంతో వెనుదిరిగారు. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించట్లేదని ఇటీవలే కోర్టు ధిక్కరణ పిటిషన్ను వేశారు పెద్దారెడ్డి. ఇప్పుడు సడన్గా తాడిపత్రిలో ప్రత్యక్షమయ్యారు. విషయం తెలిసి పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి పెద్దారెడ్డితో మాట్లాడారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాడిపత్రి విడిచి వెళ్లడం మంచిదని సూచించారు. ఈ సందర్భంగా పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. చివరకు పోలీస్ ఎస్కార్ట్ నుంచి మాజీ ఎమ్మెల్యేను తాడిపత్రి నుంచి బయటకు పంపించేశారు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏం జరిగింది? ఎన్ని గంటలకు వచ్చారు? ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వకుండా ఆయన ఎందుకు వచ్చినట్టు? సో ఎస్పీ ఏం చెప్పి ఆయన బయటకు పంపించేశారు? వాస్తవానికి హైకోర్టు ఇటీవల కాలంలోనే అనుమతి ఇవ్వడం జరిగింది తాడిపత్రి వెళ్లేందుకు. ఈ నేపథ్యంలో అనేక సార్లు కూడా పోలీసులకు అనుమతి తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు అనేక సందర్భాల్లో ఆయన రిక్వెస్ట్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. శాంతి భద్రతల సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ పోలీసులకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఉదయం కల్లా ఆయన తాడిపత్రిలోని ఇంటికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే తాడిపత్రిలో నెలకొనడం జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇటీవల కాలంలో అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఇంటికి వెళ్లిన సందర్భం లేదు. ఇవాళ ఆయన ఇంటికి వెళ్లడంతో ఒక్కసారి అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాన కారణం నిన్న అటు మున్సిపల్ అధికారులు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెందినటువంటి ఇంటి కొలతలు, అదేవిధంగా ఇంటికి సంబంధించిన కొలతలన్నీ కూడా తీసుకున్న నేపథ్యంలో అంటే మున్సిపాలిటీకి సంబంధించిన కొంత స్థలం ఆక్రమించి కట్టారనేది ప్రధానంగా ఆరోపణ వస్తున్న నేపథ్యంలో నిన్న కొలతలు వేయడం, ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకోవడంతో ముఖ్యంగా ఒక టెన్షన్ వాతావరణం చేరుకుంది. వెంటనే అరగంట లోపలనే పోలీసులు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకొని ఆయన నచ్చజెప్పి బయటికి పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా తనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది తాడిపత్రి వెళ్లేందుకు, తాను ఇంట్లోనే ఉంటానంటూ కూడా వాదించిన నేపథ్యంలో స్వయంగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో ఉండడానికి వీల్లేదు, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది, అందులోనూ పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే తాడిపత్రి రావాలంటూ హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మీరు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందే అంటూ బలవంతంగా ఆయన్ని పోలీస్ ఎస్కార్ట్ తో తాడిపత్రిలో ఆయన ఇంటి నుంచి కూడా బయటికి పంపించేసిన పరిస్థితి కనిపించింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.